హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధమ్మ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మరొక ఆంధ్ర స్పెషల్ స్వీట్ తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను అండి. అదేంటంటే పనస్తనులు. ఇది షుగర్ సిరప్తో చేసుకోవచ్చు, అలాగే బెల్లం సిరప్తో కూడా చేసుకోవచ్చు అండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పనస్తనుల కోసం ఫస్ట్ మనం మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండి తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని కలిపేసుకోండి. తర్వాత పక్కన కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని పెట్టుకుని ఆ హీట్ అయిన ఆయిల్ తీసుకుని మైదా పిండిలో వేసి కొంచెం చల్లారాక కలిపేసుకుని తర్వాత అందులో ఆ పిండికి సరిపడినంత వాటర్ కూడా వేసుకుని చక్కగా మన చపాతీ పిండి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి. చక్కగా సాఫ్ట్గా అవుతుంది అనమాట మనకి పిండి అనేది. కొంచెం నానాలన్నమాట, అప్పుడే మనకి బాగా వస్తాయి గుల్లగా. సోడా అది ఏం వేయద్దు. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నానిన పిండి ఉంది కదా, సో దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుని మనం చపాతీలు ఒత్తుకుంటాం కదా, అట్లాగే కొద్ది కొద్దిగా పిండి అద్దుకుంటూ చపాతీల్లో ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీలని నైఫ్ తీసుకుని ఇప్పుడు నేను చూపిస్తాను కదా వీడియోలో, ఆ విధంగా కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కట్ చేయకూడదు. ఎడ్జెస్ కట్ చేయకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం చపాతీ అంతా కూడా అట్లా నిలువుగా కట్ చేసుకుని బోత్ సైడ్స్ ఎడ్జెస్ పట్టుకుని అట్లా రోల్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసుకోండి. సో కంప్లీట్ ఫోల్డ్ అయిన తర్వాత ఎడ్జెస్ని నొక్కి ఉంచండి. అట్లా పట్టి ఉంచడం వల్ల ఏంటంటే అవి ఎడ్జెస్ అనేది మనకి విడిపోకుండా ఉంటాయన్నమాట. సో ఇట్లా పువ్వులాగా ఉంటుంది మనకి. మరి ఆ పనస్తనులు అన్న నేమ్ ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదండి. మరి చూస్తున్నారు కదా, ఇట్లా నీట్గా అన్నీ కూడా మధ్యలో కట్ చేసేసుకుని సో బోత్ సైడ్ నుంచి ఫోల్డింగ్స్ చేసుకుంటూ అట్లా అన్ని చపాతీని కూడా రెడీ చేసి పెట్టుకోండి ఒక్కసారి. సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ హీట్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ కలర్ రావాలన్నమాట. చూస్తున్నారుగా చక్కగా విచ్చుకుంటాయి అన్నమాట. ఇవి ఫ్రై అయ్యాక చూడడానికి చాలా బాగుంటాయి. మేబీ అందుకే పనస్తనులు అని పేరు వచ్చిందో ఏమో, నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీనికోసం షుగర్ సిరప్ పెట్టేసుకున్నాను. ఒక గ్లాసు షుగర్కి కొద్దిగా ఆ షుగర్ మునిగే వరకు వాటర్ పోసుకుని కన్సిస్టెన్సీ ఏంటంటే మనకి తీగ పాకం వచ్చేలాగా రెడీ చేసుకోవాలి షుగర్ సిరప్ని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ఇలాచీ పొడి వేసి కొద్దిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనస్తనులు ఉన్నాయి కదా, సో అవి తీసుకొచ్చి షుగర్ సిరప్లో వేసేసి చక్కగా బోత్ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా పనస్తనుల్లోకి పట్టే విధంగా కలుపుకోండి. షుగర్ సిరప్ అంతా కూడా అవి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలాగే మొత్తం అన్నీ చేసుకున్న పనస్తనులన్నీ కూడా షుగర్ సిరప్లో డిప్ చేసుకుని అబ్జర్వ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకుంటే మన ఎంతో స్పెషల్ ఆంధ్ర స్పెషల్ స్వీట్స్ పనస్తనులు రెడీ అండి. ఈ పండగలకే కాదు సారెలకు కూడా పంచి పెడుతూ ఉంటారనమాట. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.